ఆచి చికెన్ మసాలా. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గ్రామంలో పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. నిర్వాహకులు ఎలాంటి భద్రత పాటించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేని పడవ ప్రయాణానికి మనిషికి 50 రూపాయలు పైగా వసూలు చేసి ప్రమాదకరంగా పడవ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. సామర్థ్యానికి మించి భక్తులను పడవల్లో ఎక్కించి ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా పడవ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి వదిలేయడంతో భక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు తెలుపుతున్నారు. రోడ్డుకి వెళ్ళి మాదిపాడు స్నానానికి వెళ్తున్నారు కదా, అక్కడ జనం ఏంటంటే వీళ్ళు వాళ్ళు అక్కడ దిగటానికి ఎక్కడానికి ఒక్కటే పెట్టారు. జనం దిగేటప్పుడు ఎక్కేటప్పుడు తోసుకుంటున్నారు. ఆ తోసుకొని నదిలో పడే ప్రమాదం ఉంది. అక్కడ ఎవరో సెక్యూరిటీ అయితే ఎవరు లేరు, ఇటైతే ఉన్నారు. అది ఓన్లీ షో చేస్తున్నారు తప్ప అక్కడ ఎవరు లేరండి. అక్కడ అక్కడికి ఏదో కొంచెం చూసి దాన్ని ఏర్పాటు చేయండి. అది ఇట్లా అదేదో ఉంది లాంగ్ అంటే కానీ ఏమి ఇవ్వట్లా. అసలు ముందు మెయిన్ ఏంటంటే అక్కడ దిగటానికి ఎక్కడానికి సెపరేట్ ఉండాలి. వీళ్ళు ఏం చేయాలి, ఒకటి మునిగిపోయింది ఒకటి తీసేసి దిగటానికి ఎక్కడ ఒకటే పెట్టారు. సో డైరెక్షన్ ఇదైనప్పుడు ఇటు పడిపోయే ఇది ఉంది గట్టిగాను. అందుకే తోసుకుంటూ ఎక్కుతారు, అటు తోసుకుంటూ వస్తున్నారు. ఏదో ఇది పడిపోతే మొత్తం వాళ్ళు పడిపోతారు. అది ఒత్తిడి వల్ల కొద్దిగా ఆల్రెడీ అటు ఇటు కింద పడిపోయాను. కొద్దిగా అదొకటి చూసుకుంటే బాగుంటది. వసతులు బాగానే ఉన్నాయి కానీ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆడ పడవలు వసతులు అనేవి సరిగ్గా లేవు. అవి ఒకటి మార్చుకుంటే పడవలు బాగా అంటే వీళ్ళు కంట్రోల్ పెట్టినా కూడా కంట్రోల్ లేకుండా నిశ్వాసంగా నెట్టుకుని తోయపడం వల్ల ఎక్కుతున్నారు. అదొకటి కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది. లేదు సేఫ్టీ అనేది లైఫ్ జాకెట్లు ఇవ్వట్లేదు. చెప్పిన వాళ్ళు ఇంట్లేదు. ఎందుకంటే జనం 50 రూపాయలు మనిషి, 50 అటు 50 ఇటు 50 రాను పోను 100 రూపాయలు మనిషికి అట్లా. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, స్పందన ఏదైతే శివరాత్రి పర్వదినాన కూడా భక్తులనే శాపంగా కూడా ఇక్కడ పడవ ప్రయాణం సాగిస్తారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలోని ముత్యాల కృష్ణ నదిలో ప్రమాదకరంగా పడవ ప్రయాణం తెల్లవారుజాము నుంచి కూడా సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. సుమారు పడవకి ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా లైఫ్ జాకెట్లు లేకుండా కూడా సుమారు పడవకి సామర్థ్యానికి మించి కూడా 50కి మించి ప్రయాణికులను ఎక్కించి కూడా కృష్ణానదికి అటు ఇటు తిప్పుతున్న ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అడపదడప ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ అధికారులు అయితే మాత్రం తీవ్ర నిర్లక్ష్యానికి అయితే మాత్రం ఒడిగడుతుందని చెప్పుకోవచ్చు. అటువంటి ఏదైతే పడవ ప్రయాణికులతో కానీ యజమానులతో కానీ వచ్చి అధికారులు కూడా లాలూచిపడి ఆమ్యామ్యాలకి ఎదురు చూస్తూ కూడా ప్రయాణికులు అదేవిధంగా భక్తులు పాలిట శాపంగా కూడా మారుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే వాళ్ళు మేము వస్తామని చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సామర్థ్యం కావచ్చు, మండల పరిషత్ అధికారులు కూడా మా పరిధి కాదంటే కూడా ఒకరు మాటలు దాటేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై కూడా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి మాత్రం కూడా ఇక్కడ ముత్యాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రమాదం జరిగితేనే 100 మంది కుటుంబాల నష్టం జరిగిన తర్వాతనే వీళ్ళు ఎవరైనా స్పందిస్తారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానివచ్చు వీళ్ళందరూ కూడా ఆరోగ్యాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇవాళ శివరాత్రి దినం కావడంతో కూడా భక్తులందరూ కూడా కృష్ణానదిలో కూడా వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి అదేవిధంగా పిండ ప్రదానం చేసేందుకు కూడా శివరాత్రి ముత్యాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీంతో కూడా ఇక్కడికి సుమారు ఈ రోజు 1,00,000 మందికి పైగా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా పడవ ప్రయాణాలు సాగిస్తున్నప్పటికీ కూడా కనీసం ఒక పడవలో కూడా లైఫ్ జాకెట్లు పడవకి మించి 10 కూడా లేకపోవటమే ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తున్న
పరిస్థితి. కానీ ఈ తిరణాలకు సంబంధించి కూడా 3 రోజుల ముందు నుంచి కూడా ఆ డివిజన్ స్థాయి అధికారులు కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఎవరు కూడా ఇక్కడ పడవ ప్రయాణానికి సంబంధించి కూడా ఎవరు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఏంటో కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పడవ ప్రయాణం సామర్థ్యాన్ని మించి ఇక్కడ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా జీ తెలుగు వరుస కథనాలు ప్రసారం చేస్తున్నప్పటికీ కూడా అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా జీ తెలుగు మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ మండల స్థాయి అధికారి, మండల డెవలపింగ్ అధికారి కూడా ఇది మా పరిధి కాదంటే కూడా బాహమాటంగానే చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. దీనిపై కూడా వరుసగా జీ తెలుగు అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడే ఇక్కడ అధికారులు స్పందించి ఈ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ అధికారులు చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే ఆ సమీక్ష ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఈ అధికారులు స్పందిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కానివచ్చు, భక్తులు కూడా పెద్ద ఎత్తున అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. వందన. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలపేట గ్రామంలో పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. నిర్వాహకులు ఎలాంటి భద్రత పాటించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేని పడవ ప్రయాణానికి మనిషికి 50 రూపాయల పైగా వసూలు చేసి ప్రమాదకరంగా పడవ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. సామర్థ్యానికి మించి జాగ్రత్తలు పాటించకుండా పడవ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి వదిలేయడంతో భక్తులు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ప్రయాణాలు సాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా కూడా ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు తెలుపుతున్నారు. ఆర్టీఓ స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పర్యవేక్షణ కరువైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.